హలో ఫ్రెండ్స్, మనం ఎందుకు త్రయంబకేశ్వర్ టెంపుల్ ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి దర్శనం చేసుకున్నామంటే, ప్రపంచంలోనే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఈ త్రయంబకేశ్వర్ కూడా ఒకటి. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో ఉన్న ఇవన్నీ జ్యోతిర్లింగాలే. ఇందులో వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం వచ్చేసి త్రయంబకేశ్వర్. ఇందులో కేదార్నాథ్ ఉంటుంది, కాశీ ఉంటుంది, వైద్యనాథ్ ఉంటుంది, ఓంకారేశ్వర్ ఉంటుంది, రామేశ్వరం ఉంటుంది, నాగేశ్వర్ ఉంటుంది, మరియు సోమనాథ్ ఉంటుంది, మహాకాళేశ్వర్ ఉంటుంది, వైద్యనాథ్ ఉంటుంది. మన తెలుగు పీపుల్, తెలంగాణ పీపుల్ వచ్చేసి చాలామంది దర్శించుకున్న జ్యోతిర్లింగం వచ్చేసి మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి చాలామంది దర్శించుకొని ఉంటారు. ఒకవేళ మీరు ఈ త్రయంబకేశ్వర్ వచ్చినట్టయితే శ్రీశైలం ఇవి కలిపి 2 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎప్పుడన్నా షిరిడి వచ్చినట్టు ఉంటే కొద్దిగా వీలు చేసుకొని ఒకరోజు షిరిడిలో స్టే చేయండి. షిరిడి నుంచి మనకు అప్ అండ్ డౌన్ ప్రైవేట్ క్యాబ్స్ దొరుకుతాయి. 400 రూపీస్ తీసుకుంటారు. నాసిక్ అక్కడ ఒక 5 టెంపుల్స్ ఉంటాయి, పంచవతి సంథింగ్ టెంపుల్స్ ఉంటాయి. అవి త్రయంబకేశ్వర్ కలిపి అప్ అండ్ డౌన్ 400 తీసుకుంటారు. షిరిడీలో ఒకరోజు స్టే చేసినట్టయితే మీరు త్రయంబకేశ్వర్ టెంపుల్ని ఈజీగా దర్శించుకోవచ్చు.